మావోయిస్టు పార్టీలో అంతర్గత విభేదాలు సైద్ధాంతిక పోరాటం నేపథ్యంలోనే ఏపీకి కొంతమంది అగ్రనేతలు షెల్టర్ జోన్ కోసం వచ్చారని నిఘా వర్గాలు నిగ్గు తేల్చాయి. లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చే సమాచారంతో పోలీసులు ఎన్కౌంటర్లను చంపేస్తారు అనే భయంతో షెల్టర్ జోన్ కు వెళ్లాలని వారు నిర్ణయించుకున్నారని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా ఈ సమాచారాన్ని ధృవీకరించడమే కాకుండా అరెస్ట్ అయిన మావోయిస్టులు కూడా ఇదే విషయాన్ని చెప్పారని వివరించారు. మావోయిస్టు పార్టీని అంతమొదించేందుకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ దండకారణ్యాన్ని ఖాళీ చేస్తోంది. 2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టులను తుడిచిపెడతామని కేంద్రం పదే పదే చెబుతోంది. దండకారణ్యాన్ని కేంద్ర బలగాలు జల్లెడ పట్టడం ప్రారంభించాయి. ఈ క్రమంలో అనేక మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మృతి చెందారు. దండకారణ్యంలో నిర్బంధం పెరగడంతో కేంద్ర కమిటీలో సైద్ధాంతిక విభేదాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయుధాలను వదిలి కేంద్రంతో చర్చలకు సిద్ధం కావాలని మల్లోజల వేణుగోపాల్ రావుతో పాటు మరికొంతమంది నేతలు పిలుపునిచ్చారు. అయితే కేంద్రంతో సంప్రదింపులు అనేవి మావోయిస్టు పార్టీ లక్ష్యాలకు తూట్లు పొడవడమేనని దేవ్ జీతో పాటు హిడ్మా లాంటి నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయుధాలు వదిలి వివిధ రాష్ట్రాలలో లొంగిపోయిన మావోయిస్టులు ఉద్యమానికి ద్రోహం చేశారని, ఇలాంటి విప్లవ ద్రోహులకు బుద్ధి చెప్పాలని దేవ్జీ హిడ్మా వర్గానికి చెందిన నేతలు అనుకున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగానే హిడ్మా చివరి లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే పోలీసులు మాత్రం ఈ లెటర్ కు సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వానికి లొంగిపోయిన మావోయిస్ట్ నేతలు లొంగుబాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మావోయిస్ట్ నేతలను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని దేవ్జీతో పాటు హిడ్మా వర్గం అనుమానించింది. కేంద్ర బలగాలు విస్తృత సోదాల నేపథ్యంలో దేవ్జీతో పాటు హిడ్మా వర్గీయులు దండకారణ్యాన్ని వదిలి ఏఓబీలోకి చేరుకున్నారు. ఏఓబీలో వారి కదలికలను ఏపీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో గుర్తించింది. దీంతో పాటు దేవ్జీ రక్షణ దళంతో పాటు హిడ్మా రక్షణ దళం కూడా ఏపీకి చేరుకుంది. హిడ్మా దేవ్జీ కొంతకాలం పాటు షెల్టర్ తీసుకునేందుకు అవకాశం ఉంటుందా లేదా అనేది పరిశీలించడానికి వచ్చారని సమాచారం అందిందని ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా వివరించారు. ఈ రక్షణ దళాలు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే అగ్రనేతలు విజయవాడకు వచ్చే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పారు. హిస్టరీలో కూడా లేదా ఇది ఫస్ట్ టైం దట్ ఆ సీనియర్ లెవెల్ కార్డర్స్ ఇన్ వన్ గో వి కుడ్ అరెస్ట్. They were planning to use, as per our information, initially as a shelter zone, as a safe area, then immediately get their arms, ammunitions and start the struggle again from the Andhra-Odisha border. That was the plan actually. I can assure you, as of now, nobody is there except these fellows. Okay, thank you. That is where we were waiting, what is their actual plan. Combination of many things. When we go for a big operations, one single thing doesn't happen. We have to collect information from different agencies, different sources, different places, and we have to assemble and operate here. See, few minor things, every minor thing we cannot disclose. So we have our operational limitations. వీరు ఏపీకి వచ్చి షెల్టర్ తీసుకున్న విషయం తమకు 20 రోజుల క్రితమే తెలుసని, అయితే వారి కదలికలు ఏంటి, వారి కోసం ఎవరు వస్తున్నారు, వారు ఎవరితో మాట్లాడుతున్నారు అన్ని విషయాలు పరిశీలించాక సరైన సమయంలో యాక్షన్ కు దిగుతామని లడ్డా తెలిపారు. వీరు ముందు షెల్టర్ తీసుకుని ఆ తర్వాత ఉనికిని నిరూపించుకునేందుకు యాక్షన్ కు దిగే అవకాశాలను కూడా తాము తోసిపుచ్చలేమని ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా తెలిపారు. హార్డ్కోర్ పీపుల్, మీరు ఏమనుకున్నారు మేము పోయి మాట్లాడితే వాళ్ళు చెప్పేస్తారా? They have their own strategies. You have to talk to them, you have to motivate them, you have to get the information. So it is a time taking process, it will take time. మన దగ్గర లేదా అందరూ బయట నుంచి వచ్చారు. ఈ ఛత్తీస్గఢ్లో ప్రెషర్ వల్ల మనం ఇక్కడే అక్కడ నుంచి వాళ్ళు సర్వైవల్ కష్టం అవుతున్నారంటే దే ఆర్ లుకింగ్ ఫర్ ద సేఫర్ ఏరియాస్. దే ఆర్ థింకింగ్ ఏపీ ఈజ్ ఎ సేఫ్ ప్లేస్ నౌ, బట్ we are having our own strategies. Being a watch continuous, our intelligence is working on that. Field commanders తో టైప్ లో ఉండి who are the suspected people వాళ్ళ మీద మేము వాచ్ పెడుతున్నాము. అండ్ వాట్ ఆర్ ద రూట్స్, ఎక్కడి నుంచి వాళ్ళు ఎక్స్పెక్టెడ్ రూట్స్ మీద we are having a continuous surveillance and counter surveillance from our side. We will ensure that no Maoist lives in AP. విజయవాడ, ఏలూరు, కాకినాడ వంటి నగరాలు ప్రశాంతంగా ఉంటాయని, అందుకే ఎవరూ ఊహించని విధంగా ఇక్కడ షెల్టర్ తీసుకోవాలని అగ్రనేతలు నిర్ణయించుకున్నారు.
పార్టీలో సైద్ధాంతిక విభేదాలు అగ్రనేతల లొంగుబాటుకు దారితీయగా మరికొందరి ఎన్కౌంటర్ కు కూడా కారణం. ఇక ఏపీ పోలీసులు హిడ్మాను ఎన్కౌంటర్ చేయడంతో కేంద్ర బలగాలు కూడా ఊపిరి పీల్చుకున్నాయి.